ఒకేసారి మీ బతుకమ్మ చేసిర్రా? ఆమా చేసి బతుకమ్మ పెద్ద కథ ఏంది? బతుకమ్మ ఎందుకు చేసుకుంటారు? అంటే ఇక్కడ అమావాస్య నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ 9 డేస్ మొత్తం ఆడతారనమాట బతుకమ్మ. ఇక్కడ ఏందంటే లాస్ట్ డే ఒక డే చెప్తారు. ఆ రోజు ఈ బస్తీ మొత్తం అందరూ ఒకరోజు చేసుకొని వస్తారు. వీళ్ళు ఇంకా ఇక్కడ లైటింగ్, మ్యూజిక్ అన్ని అరేంజ్ చేస్తారు. సో హ్యాపీగా అందరూ బతుకమ్మ తీసుకొచ్చుకొని ఇక్కడ ఆడతారు. ఒక 1-2 అవర్స్ ఆడతారు. ఆడి మళ్ళీ మనకి ఇక్కడ పక్కనే ఉంది చెరువు. అక్కడ వెళ్ళి వదిలేసి వస్తారనమాట బతుకమ్మ. ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు అన్నవాళ్ళు చేస్తుండే. సో ఆ అన్నవాళ్ళు కూడా ఇదే అరేంజ్మెంట్ చేసిర్రు. ఇక లాస్ట్ 2 ఇయర్స్ మాత్రం పెట్టలేరు ఇక్కడ. సో పెట్టకపోతే అసలు ఫెస్టివల్ లాగానే లేకుండే మాకు ఇక్కడ. మేము మళ్ళీ మీరు పెట్టండి ఎట్లన్నా మాకు అసలు మంచిగా అనిపిస్తలేదు, ఫెస్టివల్ లాగానే లేదు అంటే మళ్ళీ వీళ్ళందరూ ఏం చేసారు, ఈ తమ్ముడు వాళ్ళు ఈసారి మేము పెడతాము అనేసి వీళ్ళు అన్నారు. సరే పెట్టండి అయితే అని అంటే ఇంకా వీళ్ళు స్టార్ట్ చేసారు అనమాట. ఇంక ఇయర్ మళ్ళీ మాకు హ్యాపీనెస్ స్టార్ట్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఎవరింటి దగ్గర వాళ్ళు ఆడుకొని వెళ్ళిపోవడమే ఉంటుండే. సో అంత అదిగా గ్రాండ్గా ఉండకపోతుండే ఒక్క దగ్గర. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఒక దగ్గర అరేంజ్ చేసారు కాబట్టి ఇంకా గ్రాండ్గా అందరు ఇక్కడ వచ్చి ఆడడం చేయడం మళ్ళీ ఇంకా మా హ్యాపీనెస్ ఇక్కడికి వచ్చి 9 డేస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అసలు. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట మేము.